కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ నా సామిరంగా సంక్రాంతి బడిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సో ఒక పక్క నాగార్జున సినిమా కోసం ఎదురు చూస్తుండగా హాలిడేస్కి వెళ్దామని మాల్దీవ్స్ ప్లాన్ చేసుకుంటే పాపం ఇప్పుడు ఆ టికెట్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు? ఇండియన్ కదా, అందుకే నాగార్జున మన ఇండియన్ ఫిలాసఫీకి మరి ఎంతో మద్దతు పలుకుతూ మాల్దీవ్స్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్ గడుస్తూనే ఉంది. మాల్దీవుల మంత్రుల అసంబద్ధ వ్యాఖ్యలతో ఇండియా సిరీస్ ఇండియా అయితే బాగా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా కేరళ సమీపంలో ఉన్న లక్షద్వీప్‌ని ప్రమోట్ చేసి మాల్దీవ్స్ కంటే గట్టిగా అక్కడికి టూర్‌లు ప్లాన్ చేయాలని చెప్తున్నారు. అనంతరం ఈ సీజన్‌లో మాల్దీవ్స్ వెకేషన్స్ కోసం టికెట్స్ టికెట్స్‌ని బుక్ చేసుకున్న సెలబ్రిటీస్ అంతా తమ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లబోదిబోమంటున్నారు మాల్దీవ్స్. కింగ్ నాగార్జున కూడా మాల్దీవ్స్‌ల విహారయాత్రను రద్దు చేసుకున్నారు. బిగ్ బాస్, నాసామిరంగా చిత్రాలతోనూ అలాగే ఆ ఎపిసోడ్స్‌తోనూ బిజీగా ఉన్న నాగ్ కాస్త రిలాక్సేషన్ కోసం మాల్దీవులు వెళ్ళాలనుకున్నారంట. ఇంతలోనే ఇవన్నీ జరిగిపోయింది. మొత్తానికి ఇప్పుడు నాగార్జున కాస్త బిజీనెస్ నుంచి కాస్తంత స్లో డౌన్‌కి వెళ్ళాలనుకుంటే ఇది జరిగింది. మొత్తానికి మోదీని అలాగే మన ఇండియాకి సంబంధించిన వ్యాఖ్యల పట్ల మాల్దీవ్స్ వాళ్ళు చి అంత గట్టిగా అనుకుంటే ఎలా చెప్పండి? కాస్త ఇండియన్స్ అంటే ఏంటనేది ఇప్పుడు మోదీ గట్టిగానే చూపిస్తున్నారు. మాల్దీవ్స్‌లో లేని అందాల అంటూ లక్షద్వీప్‌ని మాల్దీవ్స్ కంటే మించే రేంజ్‌లో చేస్తున్నారు. ఒక పక్క టాటా గ్రూప్ కూడా తాజ్ లాంటి భారీ హోటల్స్‌ని 2 పెట్టడానికి సిద్ధమైంది. వైఫై అలాగే ఇంటర్నెట్‌కి సంబంధించిన ఫెసిలిటీస్‌ని కూడా అక్కడ వేగవంతం చేస్తున్నారు. అనుకుంటే మన ఇండియాలో లేనంత డబ్బులా? కాబట్టి బడా బడా వాళ్ళందరూ బయట దేశాల్లో వెళ్ళే పెట్టుబడులకి ఏ రకంగా పెడతారో తెలిసిందే. కాబట్టి ఇప్పుడు లక్షద్వీప్ కూడా త్వరలోనే మాల్దీవ్స్ కంటే భారీ టూరిజం ప్లేస్‌గా ఖచ్చితంగా మారుతుందని చెప్పొచ్చు. ఇదో రకంగా మన ఇండియాకి మంచిదేగా!